నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఇన్సెట్‌లో ఇలిస్ట్రేషన్. దీంట్లో మనకేంటి అంటే పిక్చర్స్, షేప్స్, ఐకాన్స్, స్మార్ట్ ఆర్ట్స్, చార్ట్స్, ఓకే. స్క్రీన్ షాట్స్, 3 మోడల్స్. ఇందులో మనకి మనం క్రియేట్ చేసే డాక్యుమెంట్‌లో మనకి ఏదైనా కావాలి అనుకుంటే అంటే ఏంటివి పిక్చర్స్ కానీ, షేప్స్ కానీ, ఐకాన్స్ కానీ కావాలి అనుకుంటే ఈ ఇలిస్ట్రేషన్ గ్రూప్‌ని యూజ్ చేసుకొని అందులో ఉన్న ఆప్షన్స్ ద్వారా మనము ఈ డాక్యుమెంట్‌లోకి తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఒక టెక్స్ట్ తీసుకుందాం. ఈక్వల్స్ టు రాండ్ ఓపెన్ బ్రాకెట్ 100 క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో, ఇక్కడ మనకి 11 పేజెస్ టెక్స్ట్ అనేది వచ్చింది. దీంట్లో ఏం చేస్తున్నామంటే, ఒక ప్లేస్‌లో ఈ థర్డ్ పారాగ్రాఫ్ తర్వాత నాకిక్కడ ఒక పిక్చర్ కావాల్సి ఉంది. సో, ఆ పిక్చర్ ఇక్కడ ఏ టాపిక్ అయితే ఉందో ఆ టాపిక్‌కి రిలేటెడ్‌గా ఉంది అనుకుంటే నేను పిక్చర్ ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయండి? ఏ ప్లేస్‌లో అయితే మీకు పిక్చర్స్ కావాలో ఆ ప్లేస్‌లో మీ కర్సర్ పాయింట్ పెట్టండి. కర్సర్ పాయింట్ పెట్టిన తర్వాత ఇలిస్ట్రేషన్‌లోకెళ్ళండి. ఇలిస్ట్రేషన్‌లో పిక్చర్స్. సో, మనం వాడుతుంది లేటెస్ట్ ఆఫీస్ 365 వెర్షన్ వాడుతున్నాం. ఇందులో కొన్ని అడ్వాన్స్ వెర్షన్స్ వచ్చినాయి చూడండి. అడ్వాన్స్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఇక్కడికెళ్ళిన తర్వాత పిక్చర్స్‌లో థిస్ డివైస్, స్టాక్ ఇమేజెస్, ఆన్‌లైన్ పిక్చర్స్. మన హార్డ్ డిస్క్‌లో ఏదైతే పిక్చర్స్ ఉన్నాయో, హార్డ్ డిస్క్‌లో ఉన్నయి మనం తీసుకోవాలంటే పిక్చర్ పైన క్లిక్ చేసిన వెంటనే మీరు ఈ డివైస్ పైన క్లిక్ చేయండి. మన ఇంటర్నల్ స్టోరేజ్ హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతది. దీంట్లో మనకి ఏ పిక్చర్స్ అయితే కావాలనుకుంటున్నారో మీరు ఆ పిక్చర్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. నాకు ఇందులోకెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక పిక్చర్ ఉంది. లేదా ఇక్కడ ఏదైనా పిక్చర్ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్. సో, ఏమైపోయిందంటే, నేను సెలెక్ట్ చేసుకున్న పిక్చర్ నాకు కావాల్సిన నేను ఏ డాక్యుమెంట్‌లో కావాలనుకుంటున్నానో, నా కర్సర్ పాయింట్ ఎక్కడైతే ఉందో, ఆ ప్లేస్‌కి ఆ పిక్చర్ అనేది మనకి ఇన్సర్ట్ అయిపోయింది. సో, ఇప్పుడు దీంట్లో చూడండి, నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. ఈ పిక్చర్ ఈ పేజ్‌లో వచ్చిన తర్వాత చూడండి, మనకి నేను ఈ కర్సర్ పాయింట్ ఎక్కడ పెట్టానో దాని తర్వాతనే వచ్చింది కదా! ఈ పిక్చర్ యొక్క సైజ్ తగ్గించాలి. ఓకే. నెక్స్ట్ దీన్ని క్రాప్ చేయడం, మన రిక్వైర్మెంట్ ప్రకారం పిక్చర్‌ని మార్చుకోవాలి అనుకుంటే కొన్ని ఆప్షన్స్ వాడాల్సి ఉంటది. ఒకసారి పిక్చర్ అనేది చూడండి, ఇప్పుడు మీకు కంప్లీట్‌గా టాప్, లెఫ్ట్, రైట్, బాటమ్ అన్నిటికి ఇక్కడ డాట్స్ లాగా ఉంది. అంటే దాని అర్థం ఏంటి అంటే, పిక్చర్ సెలక్షన్‌లో ఉంది అని అర్థం. ఇలా పిక్చర్ సెలక్షన్‌లో ఉన్నప్పుడు మీకు కొత్తగా పిక్చర్ ఫార్మాట్ అనే ఒక ట్యాబ్ వచ్చింది. ఈ ట్యాబ్ దేనికి సంబంధించిందంటే, మీరు ఎలా కావాలంటే అలా ఆ ఫోటోని, ఆ పిక్చర్‌ని ఎడిట్ చేసుకోవడానికి. ఒకవేళ మీరు కర్సర్ పైన తీసుకొచ్చి టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీకు ట్యాబ్ అనేది ఉండదు చూడండి. హెల్ప్ తర్వాత మనకి ఎంప్టీగా ఉంది. మళ్ళీ పిక్చర్ సెలెక్ట్ చేసుకుంటే మనకి పిక్చర్ ఫార్మాట్ ట్యాబ్ అని వస్తది. ఫస్ట్ ఈ పిక్చర్ సైజ్ తగ్గిద్దాం. ఇక్కడికొచ్చేసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి. మీరు కార్నర్‌లో పెట్టేసి యారో మార్క్ వచ్చిన తర్వాత హోల్డ్ చేసి ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేస్తే దాని సైజ్ అనేది రెడ్యూస్ అవుతది. సో, సైజ్ రెడ్యూస్ అయిన తర్వాత ఇక్కడ రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్. సో, ఇది యాక్చువల్‌గా కొత్త వెర్షన్‌లో మాత్రమే ఉంది. ఏదైనా మనకి అన్‌వాంటెడ్ సోర్స్ అంటే ఇక్కడ మరీ హెవీగా అయితే రిమూవ్ చేయరాదు. ఆబ్జెక్ట్ అనేది క్లియర్‌గా ఉన్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే చూడండి. మనకు మొత్తం బ్యాక్‌గ్రౌండ్ క్లియర్ అయిపోయి ఇక్కడ ఏం కనబడుతుంది? ఓన్లీ అజూర్ డెవోస్ మాత్రమే ఉంటది. ఇక్కడ చూడండి. కీప్ చేంజెస్ పైన క్లిక్ చేస్తే అజూర్ డెవోస్ మాత్రమే మనకు డిస్‌ప్లే అవుతది. ఆ బ్యాక్‌గ్రౌండ్ టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఎలా పిక్చర్ ఫార్మాట్‌లో రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ పైన క్లిక్ చేస్తే అలా రిమూవ్ అవుతది. ఆబ్జెక్ట్ క్లియర్‌గా ఉండాలి. నెక్స్ట్ దాని తర్వాత కరెక్షన్‌లోకెళ్ళిన తర్వాత పిక్చర్ సెలక్షన్ ఉన్నప్పుడు కరెక్షన్ దీంట్లోకెళ్ళి చూడండి. మనకింకా క్లియర్ కనపడాలంటే దీన్ని ఒకసారి ఇటు సైడ్ తీసుకొస్తాను. హ్మ్. ఈ పిక్చర్ చూడండి. నాకు పేజ్‌లో లెఫ్ట్ సైడ్ ఉంది గదా! ఇదే పేజ్‌లో నాకు రైట్ సైడ్ కావాలనుకోండి. పిక్చర్ సెలక్షన్ ఉన్నప్పుడు మీకు హ్మ్. ఇక్కడికెళ్తే ఆహ్, సారీ పొజిషన్‌లోకెళ్ళాలి. పొజిషన్‌లోకెళ్తే మనకి చూడండి పేజ్‌లో టాప్ లెఫ్ట్, ఓకే. టాప్ మిడిల్, టాప్ రైట్, ఓకే. సెంటర్ లెఫ్ట్, సెంటర్ మిడిల్ ఇలా అలైన్‌మెంట్. ఈ పేజ్‌లో ఆ పిక్చర్ ఎక్కడ మీరు ఇన్సర్ట్ చేయాలి, ఏ పిక్చర్ యొక్క పొజిషన్ ఎక్కడ డిసైడ్ చేయాలని కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇలా, ఇలా, ఓకే. ఏ ప్లేస్‌లో పిక్చర్ కావాలంటే ఆ ప్లేస్. నేను ప్రెజెంట్ వచ్చేసి ఆహ్, టాప్ రైట్ పెట్టాను. సరే మనకి మళ్ళీ జూమ్ చేద్దాం. టాప్ రైట్‌లో ఉంది. ఎందుకు పెట్టానంటే మీరిక్కడికెళ్లి చేంజెస్ చేసినప్పుడు అది డిస్‌ప్లే అవ్వడం కోసం. అర్థం అవ్వాలి మీకు. చూడండి ఆ పిక్చర్‌ని అబ్జర్వ్ చేస్తుండండి. మీరిక్కడ క్లిక్ చేసిన తర్వాత పిక్చర్ కొంచెం చేంజెస్ అందులో ఇక్కడ ఏ ఎఫెక్ట్ అయితే ఉన్నాయో ఆ ఎఫెక్ట్స్ అనేది ఆ పిక్చర్‌కి అప్లై అవుతా ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇలా. డార్క్ కావాలంటే మీ ఇష్టం. ఓకే. మీరు జస్ట్ పిక్చర్‌ని సెలెక్ట్ జేసుకోవాలి. ఇక్కడున్న ఆప్షన్‌లోకెళ్ళి మీరు
మౌస్ కర్సర్‌ని అక్కడ తీసుకెళ్తా ఉంటే ఈజీగా చేంజెస్ అనేది జరుగుతా ఉంటది. నెక్స్ట్ దాని తర్వాత కలర్‌లోకెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ చూడండి మనకి ఒక కలర్ అయితే ఉంది కదా! బ్లాక్ అండ్ వైట్‌లో కావాలి అనుకుంటే డిఫరెంట్‌గా ఉన్నాయి చూడండి. దీంట్లో మీకు కొంచెం ఆహ్, ఇంకా జూమ్ చేద్దాం. జూమ్ చేసి రైట్. ఒకసారి కలర్‌లోకెళ్ళిన తర్వాత పిక్చర్ అబ్జర్వ్ చేయండి చేంజ్ అవుతుంది. సింపుల్ మన ఫోన్‌లో అయితే ఎలా మనము ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ వాడుతూ చేస్తామో యాజ్ ఇట్ ఈజ్ అంతే ఉంటది. ఓకే. జస్ట్ మీరిక్కడ మూవ్ చేయండి. మూవ్ చేస్తా ఉంటే చేంజెస్ అనేది కనబడతా ఉంటాయి. ఓకే. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ సేమ్ మళ్ళీ ఆర్టిస్ట్ ఎఫెక్ట్ సారీ ఆర్టిస్టిక్ ఎఫెక్ట్స్ అని ఉన్నాయి కదా! ఇక్కడికెళ్ళండి. అక్కడ కూడా ఏ ఎఫెక్ట్ అయితుందో అదే ఎఫెక్ట్ యాజ్ ఇట్ ఈస్‌గా మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ పిక్చర్‌కి అప్లై అవుతది. సేమ్ ఇక్కడ కూడా తీసుకోండి. చూస్ ఓకే. సో, ఎలా కావాలంటే అలా జస్ట్ సింపుల్ సెలెక్ట్ చేసుకొని దానిపైన క్లిక్ చేయడం అంతే. నెక్స్ట్ ట్రాన్స్‌పరెన్స్. మీరుకి ఇలా మూవ్ చేస్తూ ఉండండి. మీకు కనబడుతుంది ట్రాన్స్‌పరెన్సీ ఎంత కనబడుతుంది ఏంటి అనేది. ఓకే. ఇలా. నెక్స్ట్ దాని తర్వాత కంప్రెస్ పిక్చర్ సైజ్ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతదంటే, ఒకవేళ మీరు ఏదైనా పిక్చర్‌కి ఎఫెక్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒరిజినల్ గాని సారీ పిక్చర్ యొక్క క్వాలిటీ తగ్గించాలంటే కంప్రెస్ పిక్చర్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇదే ప్లేస్‌లో వేరే పిక్చర్ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ రీప్లేస్ అనే ఆప్షన్ ఉంటది. మీరు డివైస్‌లో ఉన్నది తీసుకోవచ్చు. లేదా స్టాక్ ఇమేజెస్ అంటే మీరు ఆఫీస్ 365 మీరు ఒకవేళ తీసుకుంటే, ఆఫీస్ 365 ప్రొవైడ్ చేసే ఇమేజెస్ ఈ స్టాక్ ఇమేజ్‌లో ఉంటవి. మీకు కావాలంటే ఇక్కడ చూడండి. నేను అది క్లిక్ చేసిన తర్వాత మనకిక్కడ కొన్ని పిక్చర్స్ ఉన్నాయి. సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్. ఓకే. రీప్లేస్ అయింది చూడండి. సో, ఇది రీప్లేస్ ఆప్షన్. ఇక్కడ మనం ఇప్పుడు ఇన్సర్ట్‌లో ఇల్లుస్ట్రేషన్‌లో ఏం చేసాం, థిస్ డివైస్ నుంచి ఒక పిక్చర్ తీసుకున్నాం. డివైస్ నుంచి తీసుకోవచ్చు, స్టాక్ ఇమేజెస్, ఆన్‌లైన్స్. బట్ పిక్చర్ తీసుకున్న తర్వాత వచ్చిన వచ్చే ట్యాగ్ మాత్రం పిక్చర్ ఫార్మాట్ అన్నిటికి సేమ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీంట్లో ఏంటి అంటే రీసెట్ పిక్చర్ సైజ్. తీసేస్తే ఏమవుతదంటే యాక్చువల్ పిక్చర్ సైజ్ అది. ఫస్ట్ టైమ్ మన పిక్చర్ మీరు తీసుకున్నప్పుడు ఆ ఒరిజినల్ రిజల్యూషన్ ఏ సైజ్‌లో ఉంటదో ఆ సైజ్‌లోకి పిక్చర్ అనేది మళ్ళీ మారిపోతది. కంట్రోల్ జెడ్ సెట్. ఈ పిక్చర్ యొక్క యాక్చువల్ రిజల్యూషన్ మనకు తెలియాలి అంటే ఇక్కడికొచ్చేసి రీసెట్ ఉంది కదా! మనకి రీసెట్ పిక్చర్ సైజ్. ఇలా మీరు రీసెట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ దాని తర్వాత పిక్చర్ స్టైల్స్. ఈ పిక్చర్ మీకు ఎలా కావాలి? ఓకే. సెలెక్ట్ జేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో బార్డర్స్ చూడండి ఫ్రేమ్స్. నెక్స్ట్ దీంట్లోకెళ్ళిన తర్వాత మీ ఇష్టం. మీకెట్లా గావాలనుకుంటే అలా మీరు తీసుకోండి. నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. కొంచెం మనకి ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయడం కూడా చాలా నీట్‌గా ఉంది. ఇక్కడ చూడండి. ఓకే. సో, ఇప్పుడేంటి నేను ఒక టెక్స్ట్ రాస్తూ దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ పిక్చర్ తీసుకున్నప్పుడు ఏంటి అంటే ఈజీగా ఉంటది. మీరు ఇలా ఏదైనా కాన్సెప్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు పిక్చర్స్ గాని, షేప్స్ గాని మ్యాండేటరీ. దీంట్లో ఇంకేమైనా స్టైల్స్ కావాలంటే మీరు చూసుకోండి ఇంకా. దీంట్లోకెళ్తే చాలానే ఉంటాయి. ఎట్లాంటిది మీ కంటెంట్‌కి ఎట్లాంటిది సూటబుల్ అవుతే అలాది చూజ్ చేసుకోండి. కొంచెం డౌన్ చేస్తున్నాను. రైట్. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ పిక్చర్ బార్డర్. ఈ పిక్చర్‌కి ప్రెజెంట్ అయితే బార్డర్స్ లేవు చూడండి. బార్డర్స్ అన్నీ మనకు కనబడట్లేదు. సాఫ్ట్ ఎడ్జెస్ అనేది కనబడట్లేదు. లేదు మీరు ఆ పిక్చర్ కంప్లీట్‌గా బార్డర్‌తో సహా మీకు కనబడాలి. ఆ పిక్చర్ బార్డర్స్ కూడా డిస్‌ప్లే అవ్వాలంటే ఫస్టు మీరేం చేస్తారంటే దీనికున్న ఫార్మాట్‌ని మార్చండి. లేదా మనకొచ్చేసి చూద్దాం దీంట్లో బేసిక్ వచ్చేసి రైట్. ఇది సెలెక్ట్ చేసుకోండి. లేదనుకుంటే బేసిక్ ఏముంది మనకిందులో ఇక్కడ. దీంట్లోకొచ్చిన తర్వాత ఇప్పుడు పిక్చర్ బార్డర్ ఎలా ఉండాలి? పిక్చర్ బార్డర్‌లోకెళ్ళేసి ఏ కలర్‌లో ఉండాలి? బ్లాక్ కావాలంటే బ్లాక్. ఓకే. రెడ్. ఓకే. మీకెలాంటి కలర్ కావాలంటే ఆ కలర్. నేను ఇప్పుడు గ్రీన్ కలర్ పెట్టాను. పిక్చర్ బార్డర్ వచ్చేసి నాకు గ్రీన్ కలర్‌లో ఉంది. అలానే నెక్స్ట్ థిక్‌నెస్ ఎంత ఉండాలి చూడండి. పిక్చర్‌ని అబ్జర్వ్ చేయండి. దాని చుట్టూ మీకు బార్డర్ సైజ్ చూడండి. గ్రీన్ కలర్ ఇంక్రీజ్ అవుతోంది. ఓకే. ఎంత సైజ్‌లో కావాలి థిక్‌నెస్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఈ కలర్ చేంజెస్ చేస్తున్నాను. రెడ్ కలర్ పెడుతున్నాను. రెడ్ కలర్. ఓకే. నెక్స్ట్ దాంట్లోనే మనకి ఆహ్, ఇక్కడ డాషెస్ ఉన్నాయి చూడండి. ఇలా మనకి డాట్స్‌గా బ్యాక్‌గ్రౌండ్ వస్తది. క్లిక్ చేస్తే కొంచెం దీన్ని సైజ్ పెంచారనుకుంటే అర్థమవుతది. క్లిక్ చేసిన తర్వాత పిక్చర్ బార్డర్స్‌లో
ఒక్కసారి మనకి అది రావట్లేదు. ఒక్కసారి 1 సెకండ్. నో అవుట్‌లైన్ తీసేసి, మళ్ళీ ఒకసారి పిక్చర్ బార్‌లోకెళ్ళేసి డాషెస్ క్లిక్ చేయండి. ఆహ్, వాట్ హ్యాపెండ్? రావాలి యాక్చువల్‌గా 1 సెకండ్. సో, చూద్దాం మనకి డాషెస్‌లో ఆహ్, సెలెక్ట్ చేసుకున్నాను. ఇది మనకు క్లియర్‌గా రావట్లేదు. ఒక్కసారి ఈ పిక్చర్ రిమూవ్ చేద్దాం. మళ్ళీ ఒకసారి కొత్తగా పిక్చర్ తీసుకొని ట్రై చేద్దాం. సెలెక్ట్ చేసుకొని సేమ్ ఇన్సర్ట్‌లోనే మళ్ళీ నేనిక్కడ ఇప్పుడు స్టాక్ ఇమేజ్ తీసుకుంటున్నాను. ఒక ఇమేజ్ తీసుకుందాం. సో, ఇమేజ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత పిక్చర్ సైజ్ రెడ్యూస్ చేద్దాం మనం. రెడ్యూస్ అయిన తర్వాత కొంచెం మౌస్ రైట్. ఇప్పుడు దీనికి మనము బార్డర్స్‌లోకెళ్ళి ఈ డాషెస్‌ని సెలెక్ట్ చేసుకుందాం. సో, సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఆహ్, సైజ్ పెంచుదాం. చూడండి వచ్చింది మనకి. ఓకే. సో, డాషెస్ లాగానే వచ్చింది బార్డర్ విత్ సైజ్ కూడా ఇంప్రూవ్ చేసాం. తగ్గించాలనుకుంటే మళ్ళీ సేమ్ ఇక్కడికెళ్ళేసి తగ్గించొచ్చు. మీ ఇష్టం. మీకు ఏ సైజ్‌లో డిస్‌ప్లే చేయాలనుకుంటే ఆ సైజ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. డాషెస్ కావాలంటే డాషెస్. నెక్స్ట్ ఇక్కడ గూడా ఇలా గావాలంటే మీకెలా పిక్చర్ యొక్క బార్డర్ కావాలనుకుంటే మీరు అలా తీసుకోవచ్చు. కలర్ కూడా సేమ్. నెక్స్ట్ పిక్చర్ ఎఫెక్ట్. ఇప్పుడు నేనేం జేస్తున్నా అంటే ఇది తీసేస్తున్నాను. స్ట్రెయిట్ లైన్ పెట్టాను. దాంతో పాటు బార్డర్స్‌లోకొచ్చేసి ఆహ్, డాషెస్ గాకుండా స్ట్రెయిట్ లైన్ పెట్టాను. పిక్చర్ ఎఫెక్ట్‌లోకెళ్దాం. ఇప్పుడు దీన్ని కొంచెం సైజ్ తక్కువ చేద్దాం. అప్పుడు మనకు క్లియర్‌గా అర్థమవుతది. తక్కువ చేసిన తర్వాత సెలక్షన్‌లో ఉన్నప్పుడే పిక్చర్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ప్రెజెంట్‌లో అబ్జర్వ్ చేయండి. క్లియర్‌గా ఒకసారి పిక్చర్‌ని అబ్జర్వ్ చేయండి. మీరక్కడ ఏ ఎఫెక్ట్ అయితే ఉందో మీరు ఈ ఎఫెక్ట్ ఇచ్చిన ప్రతిసారి పిక్చర్‌లో చేంజెస్ కనబడుతున్నాయి. దీంట్లో ఏంటి మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో కొంచెం షాడో గూడా వచ్చింది. ఇలా, ఇలా. సో, మీకు ఎలాంటి ఎఫెక్ట్‌లో కావాలి అనుకుంటే దానిపైన జస్ట్ మీ మౌస్ అక్కడికి తీసుకెళ్ళి క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా అక్కడున్న ఎఫెక్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న పిక్చర్‌కి అప్లై అవుతుంది. నెక్స్ట్ షాడో ఎఫెక్ట్ ఏమైనా కావాలనుకుంటే చూడండి. మీకు మీరు సెలెక్ట్ చేసుకున్న దాని తర్వాత షాడో ఎఫెక్ట్ డిస్‌ప్లే అవుతుంది. ఇప్పుడు నేను క్లిక్ చేశాను. చూడండి మీకు లైట్‌గా కనబడుతది. ఈ ఇది షాడో ఎఫెక్ట్. దాంట్లోనే మళ్ళీ కొంచెం చేంజెస్. సో, ఇలా మీరు షాడో ఎఫెక్ట్ కావాలంటే షాడో ఎఫెక్ట్స్ కూడా తీసుకోండి. రిఫ్లెక్షన్ కావాలంటే రిఫ్లెక్షన్. ఇక్కడ సేమ్ మీరు ఒక ఫోన్‌లో ఒక ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ ఎట్లా వాడతారో యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా అంతే. నెక్స్ట్ గ్లో కావాలంటే ఆ పిక్చర్ చుట్టూ ఏమైనా గ్లో ఇవ్వాలనుకుంటే గ్లో ఇవ్వచ్చు ఇలా. లేదు నాకు ఈ ఎడ్జెస్ మొత్తం ఉన్నాయి గదా! ఎడ్జెస్ నాకు ఈ బార్డర్స్ కనబడకుండా ఇందాక టెక్స్ట్‌లో కలిసిపోయినట్టు ఉండాలి అనుకుంటే మీరు పిక్చర్ ఎఫెక్ట్‌లోకెళ్ళి మళ్ళీ సాఫ్ట్ ఎడ్జెస్‌లోకొచ్చేసి ఇలా పెట్టుకోండి. అంటే మనకి బార్డర్స్ పర్టిక్యులర్ కనబడవు. అందులోనే కలిసిపోయినట్టు ఇలా ఇప్పుడు పెట్టాననుకోండి. ఏమవుతంటే మన టెక్స్ట్‌లోనే కలిసిపోయినట్టు ఈజీగా కనబడుతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ పిక్చర్ ఎఫెక్ట్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ బాబిల్ అని ఒక ఎఫెక్ట్ ఉంది. దీన్ని కూడా సేమ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రతిసారి అందులో షేప్‌లో చేంజెస్ జరుగుతా ఉంటాయి. నెక్స్ట్ 3 డీ రొటేషన్ సేమ్ జస్ట్ కర్సర్ మూవ్ చేస్తూ ఉండండి. మీరు మూవ్ చేసిన ప్రతిసారి పిక్చర్‌లో చేంజెస్ అనేది కనబడతది. ఇది సింపుల్ అండి. జస్ట్ సెలెక్ట్ చేసుకొని అక్కడున్న ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేస్తే ఆ పిక్చర్ దానికి ఆ ఎఫెక్ట్‌కి సరిపడా రెస్పాన్స్ అనేది ఇస్తది. నెక్స్ట్ ఆల్ట్ టెక్స్ట్. ఇప్పుడు ఇది ఏంటి అంటే ఈ పిక్చర్ గురించి మనకి ఆహ్, డీటెయిల్స్ ఇవ్వడం లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ ఉంది కదా! నేను మీకు అప్‌కమింగ్ క్లాస్‌లో చెప్తాను. దానికి కొంచెం ఉంటది. నేను కాన్సెప్ట్ చెప్తాను. నెక్స్ట్ దాని తర్వాత మీకు పొజిషన్‌లోకి చూద్దాం. పొజిషన్‌లోకెళ్ళిన తర్వాత ఈ పిక్చర్ మీరు సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఏ ప్లేస్‌లో ఉండాలి? ఇక్కడికెళ్ళింది చూడండి పొజిషన్‌లో. ఎక్కడుంది మనకి టాప్ లెఫ్ట్. ఓకే. మిడిల్ ఇందాక చేసినట్టు సెంటర్. పిక్చర్ ఏ పొజిషన్‌లో ఇన్సర్ట్ చేయాలనుకుంటే మీరు ఆ పొజిషన్‌లో పిక్చర్‌ని పెట్టొచ్చు. ఇది పిక్చర్ యొక్క పొజిషన్స్. ఓకే. నెక్స్ట్ పిక్చర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లోనే ఇక్కడ మీకు వ్రాప్ టెక్స్ట్ అని ఉంది చూడండి. అక్కడ మీకు సింపుల్‌గా అర్థమవుతది. ఏంటి అంటే ఓకే. ఇక్కడ చూడండి జస్ట్ మీరు మీ కర్సర్ పాయింట్ జస్ట్ తీసుకెళ్ళండి అంతే. ఇక్కడ ఇన్‌లైన్ విత్ టెక్స్ట్ అని అక్కడ ఏదైతే సెలెక్ట్ అయిందో పిక్చర్ ఆ ఫార్మాట్‌లోకొస్తది. నెక్స్ట్ దాంట్లోనే స్క్వేర్ పైన క్లిక్ చేయండి. ఓకే. టైట్ నెక్స్ట్ త్రూ
నెక్స్ట్ టాప్ అండ్ బాటమ్, బిహైండ్ ద టెక్స్ట్, ఓకే, ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్. మీరు జస్ట్ మూవ్ చేస్తూ ఉండండి, మీకు అక్కడ ఎఫెక్ట్స్ అనేది కనబడుతూ ఉంటాయి. సెలెక్ట్ చేసుకున్నాం కదా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఓకే, ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్, బిహైండ్ ద టెక్స్ట్, టెక్స్ట్ బ్యాక్ సైడ్ ఇలా జస్ట్ సెలెక్ట్ చేసుకొని మూవ్ చేస్తూ ఉండండి. మీకు ఎఫెక్ట్స్ అనేది మీ అవసరాన్ని బట్టి ఏది మార్చాలనుకుంటే అది ఇక్కడ మీరు మార్చుకోవచ్చు. నెక్స్ట్ దాని తర్వాత ఇక చూడండి, బ్రింగ్ ఫార్వర్డ్, సెండ్ బ్యాక్వర్డ్. నేను ఏం చేస్తాను అంటే పిక్చర్ని తీసుకొని నేను వ్రాప్ టెక్స్ట్లోకి వెళ్ళి నేను బిహైండ్ ద టెక్స్ట్ పెట్టాను. అంటే ఇప్పుడు ఏమైంది అంటే ఈ పిక్చర్ అనేది నాకు టెక్స్ట్కి బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది. మరి ఫ్రంట్కి రావాలి అనుకుంటే ఒకవేళ ఇక్కడ చూడండి, బ్రింగ్ ఫార్వర్డ్, ఓకే, బ్రింగ్ టు ఫ్రంట్, బ్రింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఒకటే లేయర్ ఉంది, ఒకటి వైట్ పేపర్ ఉంది, వైట్ పేపర్ పైన పిక్చర్ ఉంది, పిక్చర్కి ముందర ఏముంది మనకి టెక్స్ట్ అనేది ఉంది. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం అంటే ఒకటే కాదు, ఇంకొకటి కూడా పిక్చర్ కానీ లేదా షేప్ కానీ తీసుకుందాం. ఇన్సర్ట్లో నేను ఒక షేప్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే తేడా చూడండి, ఫస్ట్ వైట్ పేపర్ పైన పిక్చర్ ఉంది, పిక్చర్కి పైన టెక్స్ట్ ఉంది, టెక్స్ట్కి ముందర షేప్ ఉంది. ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఏదైతే పిక్చర్ ఉందో ఆ పిక్చర్ టెక్స్ట్ ముందరికి రావాలి అనుకుంటే మీరు ఏం చేయండి అంటే పిక్చర్ ఫార్మాట్లో ఓకే, బ్రింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్. టెక్స్ట్కి ముందర వచ్చింది కానీ షేప్ ముందర రాలేదు. అర్థమవుతుందా? మరి షేప్ ముందర కూడా రావాలి, షేప్ని బ్యాక్ సైడ్ వెళ్ళేసి పిక్చర్ ఫ్రంట్కి రావాలి అంటే అప్పుడు బ్రింగ్ ఫ్రంట్ లేదా బ్రింగ్ ఫార్వర్డ్ ఏదైనా ప్రెస్ చేయండి. ఓకే, సో ఏమైపోయింది మనకి పిక్చర్ ఫ్రంట్ వచ్చింది. ఇంతకుముందు ఈ పిక్చర్ ఎక్కడ ఉంది అంటే షేప్కి బ్యాక్ సైడ్లో టెక్స్ట్ ఉంటే టెక్స్ట్ బ్యాక్ సైడ్లో పిక్చర్ ఉంది. అర్థమవుతుంది? ఇప్పుడు నేను ఈ షేప్ని కంప్లీట్ టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్ పంపించాలి అనుకుంటే ఇక్కడికి వెళ్ళేసి ఓకే, సెండ్ బిహైండ్ ద టెక్స్ట్ పైన క్లిక్ చేస్తే షేప్కి బ్యాక్ సైడ్ కాకుండా షేప్ని క్రాస్ చేసి టెక్స్ట్ని క్రాస్ చేసి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. లేదు కేవలం మనకి టెక్స్ట్కి ముందర ఉంటూ ఈ షేప్కి బ్యాక్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఓకే, సెండ్ బ్యాక్. టెక్స్ట్కి బ్యాక్ సైడ్ వెళ్ళలేదు, షేప్ బ్యాక్ సైడ్ మాత్రం వెళ్ళిపోయింది. కంప్లీట్ టెక్స్ట్కి బ్యాక్ సైడ్ వెళ్ళిపోవాలి అనుకుంటే సెండ్ బిహైండ్ ద టెక్స్ట్. అంటే ఇలా 2-3 ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మనము పిక్చర్ని ఏ పొజిషన్లో పెట్టాలనుకుంటున్నామో ఆ పొజిషన్లో మనం మూవ్మెంట్ చేసుకోవడానికి బ్రింగ్ ఫార్వర్డ్ అండ్ సెండ్ బ్యాక్వర్డ్ అనే ఆప్షన్స్ వాడుతూ మనము మాడిఫికేషన్స్ అనేది చేసుకోవచ్చు. ఈ షేప్ తీసేస్తున్నాను, రైట్. నెక్స్ట్ ఇదే పిక్చర్లో మళ్ళీ సెలెక్షన్ పాన్ పైన క్లిక్ చేస్తే మనకు పిక్చర్ ఒకటి ఉంది, ఆ పిక్చర్ సెలెక్ట్ చేసుకుంటే జస్ట్ క్లిక్ చేయండి. ఇది మన ఏంటి మనకి హైడ్ పైన క్లిక్ చేసి హైడ్ అయిపోతుంది, మళ్ళీ క్లిక్ చేస్తే మనకి అన్హైడ్ అవుతుంది. జస్ట్ ఇది ఏంటి అంటే మనం ఒక వర్క్ చేసాము, థంబ్నెయిల్స్ ఎన్ని వర్క్ చేసాము, ఏమేం చేసాము. ఓకే, ఈ పిక్చర్ థర్డ్ పిక్చర్, ఎందుకంటే మనం ఇప్పటివరకు 1-2 పిక్చర్ తీసుకుని రిమూవ్ చేసి థర్డ్ పిక్చర్ ఇక్కడ వచ్చింది. జస్ట్ ఇది క్లిక్ చేస్తే కనబడుతుంది, అంటే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ పిక్చర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఇక్కడ చూడండి, అలైన్ లెఫ్ట్, అలైన్ సెంటర్, అలైన్ రైట్, టాప్ బాటమ్ మిడిల్ ఏదనుకో సేమ్. నాకు ఈ పిక్చర్ ఇప్పుడు లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్ అలైన్మెంట్, ఓకే, రైట్ కావాలంటే అలైన్ రైట్, ఓకే, నెక్స్ట్ సెంటర్ కావాలంటే అలైన్ సెంటర్. ఓకే, మీకు పిక్చర్ ఏ పొజిషన్లో కావాలి అనుకుంటే ఈ అలైన్మెంట్లో అది సెలెక్ట్ చేసుకుంటే ఆ పొజిషన్లో పిక్చర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అర్థమవుతుందా? బాటమ్ వెళ్ళిపోయింది చూడండి ఇక్కడ, బాటమ్. నెక్స్ట్ మళ్ళీ నాకు టాప్ కావాలంటే టాప్. ఇలా మీరు ఏ పొజిషన్లో పిక్చర్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఏ పొజిషన్లో పెట్టాలనుకుంటే ఆ పొజిషన్లో పెట్టచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్ ఏంటంటే గ్రూప్ అనే ఆప్షన్. ఇప్పుడు మనకి పిక్చర్స్ ఉన్నాయి కాబట్టి ఆ గ్రూప్స్ అనేది మీకు డిస్ప్లే అవ్వట్లేదు. నేను షేప్ తీసుకుందాం, ఓకే, లేదా ఇంకో పిక్చర్ ట్రై చేద్దాం. ఇన్సర్ట్లో స్టాక్ ఇమేజెస్, గ్రూప్ యొక్క యూజ్ ఏంటంటే మనము 2 పిక్చర్స్ని ఒకటే గ్రూప్ లాగా చేయడం. అంటే మీకు ఇప్పుడు కొంచెం డౌన్ చేస్తున్నాను. కాంబినేషన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో పిక్చర్ దాన్ని కూడా ఫ్రంట్కి తీసుకొద్దాం. ఏం చేయాలి, బ్రింగ్ ఫార్వర్డ్లోకి వచ్చి బ్రింగ్ టు ఫ్రంట్, సారీ బ్రింగ్ టు ఫార్వర్డ్ రాలేదా మనకి, సారీ, బ్రింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ కదా, బ్రింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్. సో ఇప్పుడు ఈ 2 షేప్స్ని నేను ఏం చేస్తున్నాను అంటే
ఒక గ్రూప్ లాగా చేయాలనుకుంటున్నాను. మీరు సారీ పిక్చర్స్ కదా! పిక్చర్స్ సెలెక్ట్ చేసుకొని సో, ఇది పిక్చర్‌లో వర్కౌట్ అవ్వట్లేదు. షేప్స్ చూడండి. దాని యొక్క యూజ్ చెప్తాను. పిక్చర్స్ కాకుండా షేప్స్ తీసుకుందాం. ఇన్సర్ట్‌లోనే ఆ గ్రూప్స్ యొక్క యూజ్ చెప్తాను మీకు. ఒక షేప్ ఉందనుకోండి. ఇక్కడ ఒక షేప్ ఉంది. నెక్స్ట్ ఇదొక షేప్. ఇవి ఇండివిడ్యువల్ షేప్స్. అవునా? కాంబినేషన్ కాదు. ఇండివిడ్యువల్‌గా ఉంది. మీరు మూవ్ చేసిన ప్రతిసారి ప్రతి ఒక్క షేప్‌ని ఇండివిడ్యువల్‌గా మూవ్ చేయాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, బట్ నాకిది కాంబినేషన్ ఇలా ఉంది కదా! కాంబినేషన్‌లో కావాలి. నేను ప్రతిసారి మూవ్ చేస్తూ సైజ్ సెట్ చేసుకోవడం. ఓకే. ఇదంతా కాకుండా ఇదే సేమ్ 1 అండ్ సారీ మనకి ఇప్పుడు 10 లా కనబడుతుంది కదా! ఈ కాంబినేషన్ నేను మూవ్ చేసిన ప్రతిసారి 2 ఈక్వల్‌గా మూవ్ అవ్వాలి. ఓకే. నేను చేసే ప్రతి ఒక్క యాక్షన్ ఈ రెండిటి పైన ఈక్వల్‌గా అప్లై అవ్వాలి. సో, ఇప్పుడు చూడండి నేను సెపరేట్‌గా మూవ్ చేస్తున్నా. ఈ 1ని సెపరేట్‌గా మూవ్ చేయాలి. దీన్ని కూడా సెపరేట్‌గా మూవ్ చేస్తున్నా. అలా కాకుండా ఈ రెండింటిని ఒకటే, ఒకటే మనకి షేప్ లాగా చేయాలి అంటే కంట్రోల్ పట్టుకొని ఒక షేప్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ వన్ ఇలా 2 షేప్‌ని సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు మనకి ఇందాక పిక్చర్ ఫార్మాట్ ఉంటే ఇక్కడ షేప్ ఫార్మాట్ వచ్చింది. దీంట్లో సేమ్ అక్కడ ఉన్న ఆప్షనే గ్రూప్‌లో గ్రూప్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఈ 2 సెపరేట్ షేప్స్ అయినా ఇప్పుడు ఇండివిడ్యువల్‌గా ఒకటే షేప్ లాగా ట్రీట్ చేయబడతాయి. మళ్ళీ కొంచెం మీరు తక్కువ చేయండి. మనం రొటేషన్ కూడా ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ ఉంది కదా! దీన్ని పట్టుకొని ఇట్లా మీరు అంటే రొటేట్ కూడా అవుతది. మీ ఇష్టం. ఇట్లా 360 డిగ్రీస్ ఎటైనా అటు తిప్పుకోవచ్చు. ఓకే. ఏంటి ఇండివిడ్యువల్‌గా ఉండే ఏదైనా కూడా మనకు ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ గ్రూప్ అనే ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ అయి ఉంది. నేను దీన్ని అన్‌గ్రూప్ చేస్తున్నాను. అన్‌గ్రూప్. సో, ఇప్పుడు మళ్ళీ సెపరేట్‌గా మూవ్ అవుతది. ఇలా మీరు గ్రూప్, అన్‌గ్రూప్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఇదొచ్చేసి ఇందాక చెప్పినట్టు రొటేషన్. ఓకే. సో, మళ్ళీ నేను కంట్రోల్ జెడ్ ఎట్. సో, పిక్చర్‌కొచ్చేద్దాం. రైట్. దీంట్లో నెక్స్ట్ వన్ పిక్చర్ సెలెక్ట్ చేసుకుందాం. పిక్చర్ ఫార్మాట్‌లోనే నెక్స్ట్ క్రాప్ ఆప్షన్. పిక్చర్‌ని మీరు ఒకవేళ కట్ చేయాలి అనుకుంటే, ఒక క్రాప్ చేయడం మీకు తెలుసు కదా! సెలెక్ట్ చేసుకొని క్రాప్ పైన క్లిక్ చేసి ఎంత వరకు కావాలో అంతవరకి మీకు పిక్చర్ అనేది వస్తది. సారీ క్రాప్ కదా! ఈ డార్క్ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేయాలి మనం. ఇది. నెక్స్ట్ ఇక్కడ వరకు కూడా ఎంత వరకు కావాలో అంత సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు అక్కడ వరకే క్రాప్ అనేది అవుతుంది. నెక్స్ట్ దాంట్లో మీరు హైట్, విడ్త్ మాన్యువల్‌గా ఎంటర్ చేయాలి. మీకు తెలుసు అనుకుంటే ఇక్కడ ఎంటర్ చేయండి. 4.8 ఉంది కదా! నేను 14 పెట్టాను. ఎంటర్. సో, పెరిగింది చూడండి నాకు. ఏంటి విడ్త్ పెరిగింది. హైట్ ఆటోమేటిక్‌గా దానికి తగ్గట్టు హైట్ కూడా సెట్ అవుతది. 20 హైట్ పెట్టాననుకోండి. ఇప్పుడు విడ్త్ కూడా పెరుగుతది. సో, ఇలా పర్టిక్యులర్‌గా మీకు తెలిసినప్పుడు మీరు సైజ్ అనే ఆప్షన్‌లోకెళ్ళేసి హైట్ ఎంత, విడ్త్ ఎంత మీరు ఆహ్, అక్కడ ఎంటర్ చేస్తే పిక్చర్ పైన అప్లై అనేది జరుగుతది. నెక్స్ట్ దీంట్లో మనకి ఆల్ట్ టెక్స్ట్ అని ఉంది గదా! ఈ ఒకటి నేను మీకు చెప్తాను గుర్తుపెట్టుకోండి. సో, ఆల్ట్ టెక్స్ట్ అనేది నేను క్లియర్‌గా దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదేంటి? ఒక పిక్చర్ తీసుకున్న తర్వాత నేను సైజ్ రెడ్యూస్ చేస్తున్నాను మళ్ళీ. ఒక పిక్చర్ తీసుకున్న తర్వాత ఆ పిక్చర్ యాక్టివేట్‌లో ఉన్నప్పుడు మనకి పిక్చర్ ఫార్మాట్ అనే ఒక ట్యాబ్ ఓపెన్ అవుతది. ఆ ట్యాబ్‌లో పిక్చర్‌ని ఎలా ఎడిట్ చేసుకోవాలో దానికి సంబంధించిన ఎడిటింగ్ ఆప్షన్స్ అనేది దీంట్లో మీకు కనబడుతుంది. నెక్స్ట్ ఇంకా సేమ్ మళ్ళీ అదే ఇన్సర్ట్‌లోకెళ్తే ఇందాకనేమో మనం ఏం చేసాం, నా డివైస్‌లో ఉన్నవి తీసుకున్నాం. స్టాక్ ఇమేజెస్ అంటే ఆఫీస్ 365 తన డేటాబేస్‌లో ఉన్న డాటాని స్టాక్ ఇమేజెస్ ద్వారా మనం తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి. ఇమేజెస్ ఉన్నాయి, ఐకాన్స్ ఉన్నాయి. ఓకే. పీపుల్ కటౌట్, స్టిక్కర్స్, ఓకే. ఇల్లస్ట్రేషన్స్, కార్టూన్ పీపుల్. సో, మీకు ఏదైనా కావాలంటే సెలెక్ట్ చేసుకోండి. బట్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మీకు ప్రతిదీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇల్లస్ట్రేషన్‌లోకెళ్ళాను. ఒక పిక్చర్ ఉంది లేదా ఒక ఇల్లస్ట్రేషన్ ఇది తీసుకుందాం. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్సర్ట్ పైన క్లిక్ చేస్తే ఇంకిలా వచ్చేస్తుంది. జనరల్‌గా ఇది ఆహ్, ఓల్డ్ వెర్షన్‌లో లేదు. కేవలం అప్‌డేటెడ్ వెర్షన్‌లో మాత్రమే దాంతో ఆఫీస్ 365లో ఉంది. అండ్ 2021లో కూడా ఈ ఫెసిలిటీ ఉంటది. నెక్స్ట్ చూడండి ఇది తీసుకున్న వెంటనే మళ్ళీ ఇక్కడ గ్రాఫిక్ ఫార్మాట్స్ అని ఉంది కదా! సేమ్ ఇది ఎలా చేస్తాం సేమ్ మళ్ళీ గ్రాఫిక్ పిక్చర్‌తో ఎలా చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంటది. సేమ్ ఆప్షన్సే ఉంటాయి. నీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు షేప్ తీసుకున్న తర్వాత వస్తాయి.
మళ్ళీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అవి గూడా. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ ఇన్సర్ట్‌లోనే పిక్చర్స్, స్టాక్ ఇమేజెస్‌లోనే ఇంకా చాలా ఉంటాయి. జస్ట్ సెలెక్ట్ చేసుకోండి మీకు ఏది కావాలి మీకు రిలేటెడ్‌గా. ఐకాన్స్ కూడా కావాలనుకుంటే ఐకాన్స్, ఇన్సర్ట్. మళ్ళీ ఐకాన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఐకాన్‌కి సంబంధించిన గ్రాఫిక్స్ అనేది వస్తది. అంటే జస్ట్ మళ్ళీ ఆల్ట్ టెక్స్ట్, పొజిషన్, ఆహ్, వ్రాప్ టెక్స్ట్, సెండ్ టు బ్యాక్‌వర్డ్, ఓకే. బ్రింగ్ టు ఫార్వర్డ్, ఇవంతా ఇందాక చూసినవి పిక్చర్‌లో చూసినవే సేమ్ ఆప్షన్స్ ఇక్కడనే ఉంటాయి. ఇలా మీకు కావాల్సినవి ఇక్కడ నుంచి చూజ్ చేసుకో లేదు ఇంటర్నెట్ ద్వారా మీరు యాక్సెస్ చేయాలి అనుకుంటే ఆన్‌లైన్ పిక్చర్‌లోకెళ్ళిన తర్వాత మనకి బింగ్ సెర్చ్ ఇంజిన్ నుంచి వస్తాయి. సెర్చ్ చేయండి ఇక్కడ. మనకేం కావాలి అంటే స్పోర్ట్స్ అనుకుందాం. స్పోర్ట్స్ ఎంటర్. స్పోర్ట్స్ రిలేటెడ్ కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఇన్సర్ట్. సో, ఇంటర్నెట్ కనెక్షన్ మ్యాండేటరీ. ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేనే మనకి ఇంతకుముందు ఓల్డ్ వెర్షన్‌లో అయితే క్లిప్ ఆర్ట్స్ అని ఒక ఆప్షన్ ఉండే. క్లిప్ ఆర్ట్స్ ఏం చేస్తది? మనం ఆ క్లిప్ ఆర్ట్స్ యూజ్ చేస్తూ ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే కొన్ని పిక్చర్స్ వస్తాయి. ఆ పిక్చర్స్ మనం దీంట్లోకి ఇన్సర్ట్ అనేది చేసుకోవచ్చు. సేమ్ ఇది కూడా మనకి అట్లాంటిది. సో, డౌన్‌లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి డౌన్‌లోడింగ్ 1 ఆఫ్ 1. నా ఇంటర్నెట్ కనెక్షన్ కొంచెం స్లో ఉంది. ఆహ్, సో, చూద్దాం వెయిట్ చేద్దాం ఒక 1 సెకండ్. సో, ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు పిక్చర్‌లో ఏం చేయాలి? నేను క్యాన్సిల్ చేస్తున్నాను. నెక్స్ట్ దీంట్లోకెళ్ళేసి ఆన్‌లైన్ పిక్చర్ పైన క్లిక్ చేయండి. సేమ్ మళ్ళీ పిక్చర్ తీసుకున్న తర్వాత కూడా సేమ్ ఆప్షన్సే ఉంటాయి. మళ్ళీ పిక్చర్ ఫార్మాట్ ఇప్పుడు ఇందులో కొన్ని బై డిఫాల్ట్ కొన్ని ఉన్నాయి తీసుకుందాం. యాపిల్ తీసుకుందాం. ఓకే. యాపిల్ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్. ఓకే. 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 సో, ఇంతకుముందు ప్రాసెస్‌లో ఉన్నట్టు మళ్ళీ ఒకసారి ఇన్సర్ట్ చేద్దాం. ఆన్‌లైన్ పిక్చర్స్. హ్మ్. ఒకటి కార్ తీసుకుందాం ఏదైనా. సో, సంథింగ్ కార్ సెలెక్ట్ అండ్ ఇన్సర్ట్. సో, చూడండి కార్ వచ్చేసింది డైరెక్ట్. సో, ఏం చేసాం మనం డైరెక్ట్ ఆన్‌లైన్‌లో నుంచి ఈ పిక్చర్‌ని మనము ఇక్కడికి ఇన్సర్ట్ అనేది చేసాం. మళ్ళీ తక్కువ చేసాం. సేమ్ మళ్ళీ మనకేమొచ్చింది పిక్చర్ ఫార్మాట్. సో, ఏ పిక్చర్ గాని ఏదైనా తీసుకున్నా దాని ఎడిటింగ్‌కి సంబంధించిన ఫార్మాట్ ట్యాబ్ అనేది కొత్తగా ఓపెన్ అవుతది. మీరక్కడ ఎడిట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ డిలీట్. దాని పొజిషన్ మార్చుకుని ఇవంతా మీకు తెలిసింది. నెక్స్ట్ షేప్స్. ఓకే. ఈ షేప్స్‌లో మన అవసరాన్ని బట్టి ఏదన్నా కావాలి అనుకుంటే షేప్స్ వాడొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక పిక్చర్‌ని మనం తీసుకున్న తర్వాత పిక్చర్‌కి సంబంధించిన ఫార్మాట్ ట్యాబ్ ఎలా ఓపెన్ అయిందో, షేప్స్ తీసుకున్న తర్వాత కూడా షేప్‌కి రిలేటెడ్‌గా ఫార్మాట్ ట్యాబ్ ఓపెన్ అవుతది. చూడండి దీంట్లోకెళ్ళిన తర్వాత షేప్స్ ఇక్కడ చాలా షేప్స్ ఉన్నాయి. అవసరాన్ని బట్టి కొన్ని షేప్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేనిక్కడ సంథింగ్ ఒకటి షేప్ తీసుకున్నాను. నెక్స్ట్ లేదా యారో మార్క్ తీసుకుందాం. ఓకే. అది ఇంకా సింపుల్‌గా ఉంటది. యారో మార్క్ తీసుకొని నేనిక్కడ డ్రా చేస్తున్నాను. యారో తీసుకున్నాను. దీన్ని నేనిక్కడ రొటేట్ చేయాలి కాబట్టి గ్రీన్ కలర్‌లోకొచ్చేసి ఇలా రొటేట్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ టెక్స్ట్ కొంచెం నేను స్పేస్ ఇస్తున్నాను. రైట్. ఇక్కడ నేను ఒక పిక్చర్ డ్రా చేస్తున్నాను. అంటే ఒక విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కొన్ని షేప్స్ వాడాల్సొస్తుంది. తీసుకుంటున్నాను. ఇది కొంచెం మూవ్‌మెంట్ చేసి నెక్స్ట్ దాని తర్వాత ఇంకేమైనా షేప్స్ కావాలి అనుకుంటే ఇన్సర్ట్‌లో మళ్ళీ షేప్‌లోకెళ్ళండి. షేప్‌లో మనకేదైనా షేప్ కావాలనుకుంటే షేప్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సో, మన కంప్యూటర్ గురించి అనుకోండి. కంప్యూటర్ ఎలా వర్క్ అవుతది? ఇన్‌పుట్ డివైజెస్ ద్వారా ఇన్‌పుట్స్ అనేది తీసుకొని, ఇన్‌స్ట్రక్షన్ తీసుకొని, అవుట్‌పుట్ డివైస్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తది. దాన్నే మనం సింపుల్‌గా తీసుకుందాం. ఇప్పుడు ఈ యారో మార్క్ ఏంటి? ఇవి ఇన్‌పుట్ డివైస్ తీసుకుంటా ఇన్‌పుట్స్ డివైస్ అనుకోండి. ఇన్‌పుట్ డివైసెస్ ఓకే. ఇన్‌స్ట్రక్షన్స్ కంప్యూటర్‌కి ఇస్తాయి. ఈ కంప్యూటర్ అనేది అవుట్‌పుట్ ఇస్తది. జనరల్ థింగ్‌లో చెప్తున్నాను. ఏదైనా ఒక షేప్ తీసుకొని, ఒక విషయాన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు షేప్స్ అనేది మ్యాండేటరీ. మీరు అవసరాన్ని బట్టి షేప్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను షేప్ సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ నాకు టాప్‌లో చూడండి షేప్ ఫార్మాట్ వచ్చింది. అంటే ఈ షేప్‌ని మీరు ఇంకేమైనా డిజైన్ చేయాలనుకుంటున్నారా? ఓకే. కలర్ చూడండి. ఏదైనా కలర్ ఇవ్వాలనుకుంటే కలర్స్ ఇక్కడ ఉన్నాయి. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. ఓకే. నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. లేదు మీకు ఇలాంటి ఆహ్, ఈ షేప్ కలర్ నచ్చలేదు మీకు అనుకుంటే దీంట్లోనే మనకి షేప్ స్టైల్స్‌లో షేప్ ఫిల్ గుర్తుపెట్టుకోండి. ఈ షేప్ అనేది సెలక్షన్‌లో ఉన్నప్పుడు మాత్రమే షేప్ ఫార్మాట్ అనే
ట్యాబ్ మీకు కనబడుతుంది. మీరు అది వదిలేసి ఒకసారి అవుట్ సైడ్ క్లిక్ చేయండి. చూడండి ఆ ట్యాబ్ వెళ్ళిపోతుంది. సో ఖచ్చితంగా షేప్ అనేది సెలెక్షన్‌లో ఉండాలి. ఏదైనా కలర్ షేప్‌లో ఏం ఫిల్ చేయాలనుకుంటున్నారు? నేను ఇక్కడున్న కలర్స్ ఫిల్ చేయాలనుకుంటే కలర్స్. లేదు ఈ షేప్‌లో మీరు పిక్చర్ ఇవ్వాలి. షేప్‌లో ఏదైనా పిక్చర్ ఇవ్వాలి అనుకుంటే ఈ పిక్చర్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఓకే. నాకు కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉంది. రావట్లేదు చూడండి. నెక్స్ట్ గ్రేడియంట్స్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే గ్రేడియంట్ కలర్స్, టెక్స్చర్స్ ఇవ్వాలనుకుంటే టెక్స్చర్స్. చూడండి నేను సెలెక్ట్ చేసుకున్న టెక్స్చర్ వస్తుంది. నెక్స్ట్ ప్యాటర్న్స్ ఇవ్వాలనుకుంటే మీరు సెలెక్ట్ చేసుకొని ప్యాటర్న్స్ కూడా ఇవ్వచ్చు. ఎట్లాంటి టైప్ ప్యాటర్న్స్ ఇవ్వాలనుకుంటున్నారు? కలర్ ఏ కలర్‌లో ఇవ్వాలనుకుంటున్నారు? ఓకే. నెక్స్ట్ ఫోర్‌గ్రౌండ్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ సెలెక్ట్ చేసుకొని దెన్ క్లిక్ ఆన్ ఓకే. షేప్ ఫిల్‌లోకెళ్ళిన తర్వాత షేప్‌లో మీరు ఎలాంటి పిక్చర్ ఇన్సర్ట్ చేయాలి? ఓకే. గ్రేడియంట్స్ ఏం పెట్టాలి? టెక్స్చర్ ఏం పెట్టాలి? ప్యాటర్న్స్ అనేది మీ ఇష్టం. జస్ట్ అక్కడికెళ్ళి క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడున్న ఆప్షన్స్ వాడుకోండి. ఓకే. నాకు ప్రాపర్‌గా రావట్లేదు. దాంట్లో మేబీ ఇంటర్నెట్ స్లో ఉంది. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ ఎక్కడో పిక్చర్ సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో గూడా మీరేమన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. నెక్స్ట్ దాని తర్వాత ఔట్‌లైన్ మీరు సెలెక్ట్ చేసుకున్న షేప్‌కి ఔట్‌లైన్ బార్డర్స్ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే పిక్చర్ ఔట్‌లైన్ ఎలానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా అంతే. నేను కలర్ పెడుతున్నాను. బ్లాక్ కలర్ పెట్టాను. బ్లాక్ కలర్‌లో ఔట్‌లైన్ మనం ఇందాక క్లాస్‌లో చూసాం. ఓకే. సో, మీకెలా కావాలంటే అలా. నెక్స్ట్ షాడో ఎఫెక్ట్ కూడా ఏమన్నా ఇవ్వాలనుకుంటే బై డిఫాల్ట్ ఒక షాడో ఎఫెక్ట్ వచ్చింది చూడండి. నేను ఈ యారో మార్క్ సెలెక్ట్ చేసుకొని షాడో ఎఫెక్ట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. షాడో ఎఫెక్ట్ వస్తుంది. నెక్స్ట్ లేదు పర్టిక్యులర్‌గా షాడో ఎఫెక్ట్ మీకు మూవ్‌మెంట్ చేయాలనుకుంటే ఇక్కడనే చూడండి. రైట్ క్లిక్ ఇవ్వండి. షాడో రైట్ సైడ్ మూవ్ అవుతుంది చూడండి. ఓకే. డౌన్ ఇస్తే డౌన్. లెఫ్ట్, రైట్ మీ ఇష్టం. మీరు ఆ షాడో ఎఫెక్ట్‌ని మీరు ఎలా చూపించాలనుకుంటే అటు సైడ్ మూవ్ చేసుకోండి. సేమ్ ఇది కూడా అంతే. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు షాడో ఎఫెక్ట్స్ ఇవ్వాలనుకుంటే పెంచాలనుకుంటే పెంచండి. తగ్గించాలంటే తగ్గించుకోవచ్చు. నేనిప్పుడు ఇది ఒక్కొక్క ఎఫెక్ట్ పెడతాను. దీన్ని మీరు ఎటు సైడ్ అంటే అటు సైడ్ మూవ్‌మెంట్ అనేది చేసుకోవచ్చు. సేమ్ ఇది కూడా అంతే పిక్చర్స్. సేమ్ మళ్ళీ ఒక కలర్ ఇవ్వండి దాంట్లో షేప్ ఏదైనా ఫిల్ చేయాలనుకుంటే చేయండి. సింపుల్ మీకు ఇంతకుముందు పిక్చర్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్. నెక్స్ట్ 3 ఎఫెక్ట్. ఇదే యారో మనకి కొంచెం 3 లెవెల్‌లో డిస్‌ప్లే అవ్వాలంటే అక్కడికెళ్ళి జస్ట్ నేను కొంచెం మీకు మూవ్ చేస్తాను ఆగండి. రైట్. 3 ఎఫెక్ట్‌లో సరే ఈ యారో పెట్టుకోండి. ఇదైతే మీకు క్లియర్ కనబడుతది. యారోకెళ్ళిన తర్వాత చూడండి మీకు అర్థమవుతుంది. మొత్తం బ్లాక్ అండ్ బ్లాకే పెట్టాను. అదే మీరు ఏం చేయండి ఒకసారి ఈ షేప్‌ది బార్డర్ ఔట్‌లైన్ మార్చండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను రెడ్ కలర్ పెట్టాను. ఇప్పుడు 3 ఎఫెక్ట్‌లోకెళ్ళండి. సో, అదే వస్తుంది మనకి. ఇక్కడ చూడండి. సో, 3 ఎఫెక్ట్స్ మీరు ఇవ్వాలనుకుంటే ఇక్కడికెళ్ళి సెలెక్ట్ చేసుకొని ఇవ్వండి. నెక్స్ట్ దీంట్లో ఈ 3 ఎఫెక్ట్‌ని కూడా మీరు రొటేట్ చేయాలి అనుకుంటే ఓకే. దీంట్లో మనకి చూడండి 3 కలర్ నాకొచ్చేసి నేను ఆహ్, రెడ్ కలర్ పెడుతున్నాను. లేదా ఇది పెడదాం యెల్లో కలర్. నెక్స్ట్ దాంట్లోనే మళ్ళీ 3 ఎఫెక్ట్స్‌లో డెప్త్. డెప్త్ మనకి సైజ్ ఇక్కడ ఉంది కదా! మీరు కొంచెం తక్కువ సైజ్ పెడుతున్నాను. నెక్స్ట్ దాంట్లో 3 ఎఫెక్ట్స్‌లో మళ్ళీ డైరెక్షన్స్ కూడా. సో, మీ ఇష్టం. ఎట్లాంటి డైరెక్షన్ ఉందో జస్ట్ అక్కడ మూవ్ చేస్తూ ఉండండి. మీకు అర్థమైతది. పెద్దగా ఇది మీరు కొత్తగా నేర్చుకోవాల్సింది ఏముండదు. మీరేదైతే అక్కడున్న టూల్స్‌ని వాడుతా ఉంటారో మీకు ఈజీగా అర్థమవుతుంటది. లైటింగ్ కూడా. సో, మీ ఇష్టం. మీరు ఎట్లా కావాలి అనుకుంటే ఇక్కడ సెట్ చేసుకోండి. నెక్స్ట్ రొటేట్ చేయాలనుకోండి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ వాడండి. ఓకే. నెక్స్ట్ ఇది కూడా ఈ బాక్స్‌ని మీరు రొటేట్ చేయాలనుకుంటే మీ ఇష్టం. మీరు ఎట్లా కావాలంటే అట్లా రొటేట్ కూడా 3 రొటేషన్ చేసుకోవచ్చు. సో, నేను తీసేస్తున్నాను. ఈ 3 ఎఫెక్ట్స్ అనేది మొత్తం రిమూవ్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడికొచ్చేసి నో ఎఫెక్ట్స్ రైట్. నెక్స్ట్ పొజిషన్ మనకు తెలిసిందే. ఓకే. వ్రాప్ టెక్స్ట్ ఇవన్నీ చూసినవే. మనకిక్కడ గ్రూప్ చేయడం ఏం చేయాలి కంట్రోల్ పట్టుకొని ఎన్ని షేప్స్ కావాలో అన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికెళ్ళేసి గ్రూప్ అని క్లిక్ చేస్తే ఇవన్నీ ఒకటే గ్రూప్‌గా అవుతాయి. ఓకే. దీనికి ఇవ్వండి. ఒకటే గ్రూప్ అయిన తర్వాత దీనికి ఎఫెక్ట్స్ ఇవ్వండి. మీకు మళ్ళీ కంట్రోల్ సో, గ్రూప్‌గా చేసినా సింగిల్ దానికొస్తుంది. సో, మీకు ఇలా గ్రూప్ చేసి మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే షేప్స్‌ని
సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి గ్రూప్ అని క్లిక్ చేయాలి. మళ్ళీ తీసేయాలనుకుంటే అన్‌గ్రూప్ పైన క్లిక్ చేయండి. అన్‌గ్రూప్ ఇండివిడ్యువల్‌గా అవుతది. సో, ఇది షేప్ తీసుకున్న తర్వాత వచ్చే ఫార్మాట్ ట్యాబ్. నెక్స్ట్ దాంట్లోనే మళ్ళీ ఐకాన్స్, సేమ్ ఐకాన్స్ కూడా అంతే. సేమ్ ఇక్కడ ఏం చేయండి, సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడ కావాలో అక్కడ కర్సర్ పైన పెట్టేసి ఐకాన్స్, ఐకాన్స్‌లో మీకు ఎట్లాంటి ఐకాన్స్ కావాలి? ఇమేజ్ పక్కన చూడండి. ఇమేజ్ పక్కన ఐకాన్స్ ఉన్నాయి. సో, మనకి ఏ ఐకాన్ కావాలో ఐకాన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్. మళ్ళీ ఐకాన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఐకాన్‌కి రిలేటెడ్‌గా ఫార్మాట్ ట్యాబ్ వస్తది. దీంట్లో మళ్ళీ మీకు ఏమన్నా కావాలనుకుంటే సేమ్ ఒకటి పిక్చర్‌ది వచ్చిందంటే యాజ్ ఇట్ ఈస్‌గా ఇంకా ఐకాన్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్‌గానే ఉంటది. మీరు ఇలా వాడుతూ ఇన్సర్ట్‌లో ఈ ఆప్షన్స్ అనేది వాడుకోవచ్చు. సో, పిక్చర్స్, షేప్స్, ఐకాన్స్. నెక్స్ట్ క్లాస్‌లో ఇంకా స్మార్ట్ ఆర్ట్స్, చార్ట్స్ ఈ ఆప్షన్స్ గురించి చూద్దాం.